భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కిసాన్ మోర్చా నుంచి మా విజ్ఞప్తి, ఈ నరేంద్ర మోదీ గారు కేంద్రంలో అన్ని వడ్లు ఏదైతే యాసంగి వానాకాలం సంబంధం లేకుండా బాయిల్డ్ రైస్ సంబంధించిన వడ్లు కూడా కొనమని మన రాష్ట్ర ప్రభుత్వానికి ఐకేపీల ద్వారా కావచ్చు, సొసైటీల ద్వారా కావచ్చు, ఎక్కడైనా సరే వడ్లు కొనాలని చెప్పి వడ్లకి మొత్తం కూడా దానికి సంబంధించిన బస్తా కానీ కూసా కానీ వారికి సంబంధించిన డబ్బులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంటే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గమైన పనులు చేసి ఏదైతే భారతీయ జనతా పార్టీ ధర్నాలు చేసి రైతుల దగ్గరికి వెళ్ళి పోట్లాడితే అప్పుడు వాళ్ళు మళ్ళీ ముందుకొచ్చి కొన్నారు. సేమ్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంతకంటే నీచంగా చేస్తుంది. ఎందుకనంటే మిగతా టైంలో పంటల బండి వర్షాలు మంచిగా ఉండి పంటల బండి వడ్లు ఎక్కువ ఉన్నాయి. ఈసారి వడ్లు తక్కువ ఉన్నా కూడా దుర్మార్గం ఏంటంటే 500 రూపాయల బోనస్ ఇస్తానని గవర్నమెంట్ నుంచి కొంటే ఆ బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి గవర్నమెంట్ నుంచి కొనకుండా 2300, 2280 రూపాయల వడ్లని రైతులు రోడ్ల మీద పోసుకొని ఈ ఎండాకాలం ఎండలకి అలోలక్షణ అంటూ దాన్ని 1900కి 2000కి అమ్ముకోవాలని దుస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ వడ్లకి ఏదైతే ఉందో మద్దతు ధర ఇస్తూ 500 రూపాయల బోనస్ ప్రకటించి ఐకేపీల ద్వారా సొసైటీల ద్వారా కొనకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ధర్నా దీక్షలతోని రోడ్డు మీదకి వచ్చి వడ్లన్నీ కొనే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఖచ్చితంగా కొనిపించే విధంగా మేము రైతులకు అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ నుంచి కిసాన్ మోర్చాని డిమాండ్ చేస్తున్నాం.